నమస్తే, వెల్కమ్ టు వైరల్ న్యూస్. నేను సింధు. ఓ వైపు వరద నీటిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా మంది అన్ని పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం 4 రోజుల నుంచి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత తెలివిలేని వ్యక్తి అయినా కాస్తో కూస్తో సిచ్యువేషన్ ని బట్టి నడుచుకుంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా మారడం లేదు. జగన్ బుద్ధి వరదల్లో బురదలా మారిందో లేకపోతే బుడమేరులో కొట్టుకుపోయిందో తెలియదు, కానీ ప్రజల్ని ఆదుకోవడం మానేసి అక్కడికెళ్లి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లెట్టారు అంటున్నాడు. బుడమేరు నదికి వరదొచ్చింది అంటున్నాడు. కనీసం జగన్ కి బుడమేరు నదో వాగో కాలువో కూడా తెలియదు. పైగా బుడమేరు ఏదో పెద్ద ప్రాజెక్టులా గేట్లెట్టారు అంటున్నాడు. ప్రజల ముందు తన అజ్ఞానాన్ని తానే బయట పెట్టుకుంటున్నాడు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కుషన్ పెట్టుకోవాలట. ఇదెక్కడి తలకు మాసిన ఐడియానో ఏమో మరి. పైనుంచి వరద తన్నుకొస్తుంటే గేట్లెత్తకుండా ఎవరైనా ఆపేస్తారా? అలా చేస్తే ప్రాజెక్టులు నిలుస్తాయా? కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు జగన్. కాగితంలో ఎవరో రాసిస్తేనే జగన్ మాటల్లో అంతో ఇంతో సబ్జెక్ట్ ఉంటుంది, కానీ చేతిలో కాగితం లేకపోతే మాత్రం అంతా కైమా కొట్టినట్టే ఉంటుంది వ్యవహారం. గత 5 ఏళ్లలో జగన్ వైసీపీ లీడర్లు అంతా కలిసి ల్యాండ్, శాండ్, మైన్స్ ఇలా దేన్ని వదిలిపెట్టలేదు. జిల్లాలో జెడ్పీటీసీ స్థాయి నుంచి మంత్రి దాకా ప్రతి ఒక్కరూ కోట్లు పోగేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులైతే ఏకంగా 100లు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం ఒక్కరు కూడా బయటికి రావడం లేదు. జేబులోంచి రూపాయి ఖర్చు చేయడం లేదు. వైసీపీ మొత్తం కలిపి ₹1 కోటి విరాళం ఇచ్చింది. అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? కష్టపడి సినిమాలు చేసే హీరోలు తమ కష్టార్జితంలోంచి ₹1 కోట్ల ప్రజల కోసం విరాళాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత ఆదాయంలోంచి 6 కోట్లు విరాళం ఇచ్చారు. ప్రభాస్ 2 కోట్లు విరాళం ఇచ్చారు. మెగాస్టార్ ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఇలా ఎంతో మంది మంచి మనసుతో సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. మరి 5 ఏళ్లు ప్రజల్ని దోచుకొని ప్రకృతిని పీల్చి పిప్పి చేసి 1000 కోట్లు దోచుకున్న జగన్ వైసీపీ లీడర్లకు ఏమైంది? ఎందుకని ప్రజల కోసం రూపాయి తీయడం లేదు? ఇదే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న. పనిచేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడానికి బయటకొస్తున్న జగన్ వరద బాధితుల కోసం తానేం చేస్తున్నాడో, తన పార్టీ ఏం చేస్తుందో మాత్రం చెప్పడం లేదు. కేవలం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నోరు పారేసుకొని ఏడ్చే వాళ్ళను చూసి నవ్వుతూ అరగంట, గంట షో చేసి ప్యాలెస్ కి వెళ్లిపోతున్నాడు. నిజానికి విజయవాడ మునకేయటానికి కారణం ఎవరు? బుడమేరు ఎందుకు ఉప్పొంగుతోంది అని ఆలోచిస్తే 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసిన విధ్వంసం కళ్ల ముందు కనిపిస్తుంది. కాసుల కక్కుర్తితో బుడమేరు చుట్టూ వెంచర్లు వేసి ఇంటి స్థలాలు అమ్ముకున్నారు. ప్రజలు కూడా విజయవాడకి దగ్గరలో ఉంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా స్థలాలు కొనేసి ఇల్లు కట్టుకున్నారు. అమ్మినోడు బాగానే ఉన్నాడు, కానీ ఇల్లు కట్టుకున్న జనం నిండా మునిగారు. ఇక బుడమేరు ప్రవాహమంతా వెళ్లి కలిసే కొల్లేరు సరస్సును గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. చేపల చెరువుతో నింపేసింది. విశాలమైన కొల్లేరు సరస్సును ఆక్రమణలతో కబ్జా చేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు బుడమేరు ఉప్పొంగుతోంది. కొల్లేరులోకి ప్రవాహం స్వేచ్ఛగా వెళ్లలేక నీరు వెనక్కి తన్నింది. ఆ నీరు జనావాసాల్ని ముంచేసింది. మరి కొల్లేరులో చేపలు, చెరువులు వేసిందెవరు? గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నోళ్ళదే ఆ పాపం. తీరా ఇప్పుడేంట్రా అంటే విజయవాడను ముంచేసింది కూడా కూటమి సర్కారే అంటున్నాడు జగన్. కాలువల్లో పూడిక తీయకుండా నదుల్లో ఎడాపెడా ఇసుక తోడేసి చెట్లు కొట్టేసి ప్రకృతిని నాశనం చేసింది కాక తాను పాపం చేసి ప్రభుత్వానికి శాపం పెడుతున్నాడు జగన్. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయం చేయొద్దనే కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎలా అని జనమే జగన్ కి చివాట్లు పెడుతున్నారు.